బాలకృష్ణ విజయశాంతి జంట అప్పట్లో ప్రేక్షకులకి కనువిందు చేసింది. వారిద్దరూ నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. 1989 ఫిబ్రవరి 10న విడుదలైన భలే దొంగ కూడా అదే తీరున అలరించింది. నటరత్న ఎన్టీఆర్ అనేక చిత్రాల్లో పెద్దలను దోచి పేదలకు పంచే రాబిన్ హుడ్ టైప్ రోల్స్ లో అలరించారు. అదే తీరున బాలకృష్ణ సైతం కొన్ని సినిమాల్లో ఆకట్టుకున్నారు. ఆ కోవకు చెందినదే భలే దొంగ చిత్రం. తారక రామ ఆర్ట్ పిక్చర్స్ పథకంపై కె దేవివరప్రసాద్ సమర్పణలో టి సుజాత ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రావు గోపాలరావు, శారద, చరణ్ రాజ్, రంగనాథ్, అన్నపూర్ణ, చలపతిరావు, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, హేమ, పిఎల్ నారాయణ, సాక్షి రంగారావు ఇతర ముఖ్య పాత్రధారులు. ఇందులో మోహన్ బాబు తనదైన కామెడీతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి కథామాటలు సత్యమూర్తి సమకూర్చగా వేటూరి సుందరరామూర్తి పాటలు పలికించారు. చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ అలరించాయి. అప్పట్లో బ్రేక్ డాన్స్ క్రేజ్ సాగుతూ ఉండేది. ఇందులో బాలకృష్ణ తన బ్రేక్ డాన్స్ తో అభిమానులు విశేషంగా ఆకట్టుకున్నారు. భలే దొంగ చిత్రం ఘన విజయం సాధించి శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా విడుదలైన 56 రోజులకు బాలకృష్ణ విజయశాంతి జంటగా రూపొందిన ముద్దుల మావయ్య రిలీజ్ అయింది. ఆ సినిమా కోసం అనేక కేంద్రాల్లో భలే దొంగను టెర్మినేట్ చేశారు. అయితే ముద్దుల మావయ్య సైతం ఘన విజయం సాధించడం విశేషం.